ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అతిసార ప్రబలడంతో ఇప్పటి వరకు 3 మృతి చెందారు. వాంతులు విరేచనాలతో చాందువీధికి చెందిన 70 సంవత్సరాల ఇమాంబి, అభ్యుదయ కాలనీకి చెందిన 45 సంవత్సరాల జంగా చంద్రమోహన్, 70 సంవత్సరాల షేక్ మాబుసాలు అతిసారతో మృతి చెందారు. మరో 50 మంది అస్వస్థకు గురి కావడంతో అర్బన్ హెల్త్ సెంటర్కు తరలించారు. కొంతమందికి ఆలగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్లోనే చికిత్స చేపట్టి మిగిలిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతిసార వ్యాధిగ్రస్తులతో ఆలగడ్డ అర్బన్ ఆసుపత్రి మొత్తం రోగులతో నిండిపోయింది. రోగులు అధిక సంఖ్యలో రావడంతో ఒక దశలో ఆసుపత్రిలో చాలినన్ని పడకలు లేకపోవడంతో ఉన్న వాటిలోనే రోగులు ఇబ్బంది పడకుండా వారికి సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తూ వారి వ్యాధిని అదుపులోకి తెచ్చేందుకు డాక్టర్లు, వారి వైద్య సిబ్బంది చేసిన కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. దాంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై సదరు అభ్యుదయ కాలనీలో అతిసార నివారణ కొరకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని సద్దాం కాలనీ, దొమ్మర కాలనీ, అభ్యుదయ కాలనీలలో కూడా అతిసార ప్రబలడంతో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ పరిశీలన చేపట్టారు. అతిసార ప్రబలిన ప్రాంతాలలోనే కాకుండా పట్టణంలోని అన్ని వీధులలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో అతిసార వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, వాంతులు, విరేచనాలు, జ్వరం మొదలైన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలలో మృతులు రంగులు పూసుకొని చేతులు సరిగ్గా కడుక్కోకుండా అలాగే ఆహారాన్ని సేవిస్తూ ప్రసాదాలు తినడం వలన వాంతులు, విరేచనాలకు గురై మృతి చెందినట్లు తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలని, అలాగే ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలని, బయటి పదార్థాలను, తినుబండారాలను నిషేధించాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలను హెచ్చరించారు. వేడి చేసి చల్లార్చి తాగవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లు కమిషనర్ ఆళ్లగడ్డ పురపాలక సంఘం. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇటీవలి కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా నేను ఇలా ఆలగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇప్పుడు మన ఆలగడ్డలో ఏమంటే అతిసార వ్యాధి అనేది ఎక్కువ అవుతుంది అనమాట. మనకి ఏమంటే దానికి కారణం అనేది ఈ వినాయక చవితి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అది ఏమంటే కొన్ని ఏరియాల్లో మనకు ఈ రంగులు పూసుకొని వాళ్ళ చేతులు ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఇంకా అదే చేతితో మనం ఇట్లా ఈ ఫుడ్ తీసుకోవడం కానీ, ఈ వాటర్ తాగడం కానీ ఇలా కొంతమంది అలా చేయడం వల్ల ఇంకా ఏమంటే మనకు ఈ ట్యాప్ వాటర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఈ ట్యాప్ వాటర్ ఎలా అయితే వస్తున్నాయో ట్యాప్ వాటర్ తాగకుండా మనకేమంటే ఫిల్టర్ వాటర్ తాగుతూ దాంట్లో ఏమంటే ఆ ఫిల్టర్ వాటర్ కూడా మనకు వేడి చేసి బాగా తాగాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా బాగా వేడి చేసి బయట ఎక్కడన్నా ఈ మసాలా ఫుడ్స్ కానీ ఏం తినకుండా ఈ రాత్రి వండుకుని అన్నం కూడా ఈ మార్నింగ్ తినకుండా అలా ఏం చేయకుండా మనకి సార్ ఇంతకుముందు ఏమంటే మనకి చంద్ర అనే ఒక వ్యక్తి మరణించారు ఈ ఆదర్శ అభ్యుదయ కాలనీలో. ఆయన ఏమంటే ఇంతకుముందే ఆయన మధ్యాహ్నం ఎక్కువ బానిసై, ఇంకోటి ఏమంటే ఆయన ఓటీబీ పేషెంట్ కూడా చెప్పి మనకు ఐడియా వచ్చింది. సో అలా ఏమంటే ఆయనకి ఏమంటే ఈ హాస్పిటల్కి రావాలని ఆయనకి అవగాహన లేకుండా ఆయన ఇంట్లోనే ఉంటే ఆయన ఇంట్లో మరణించారు. ఇంకా ఈ హుసేన్ సార్ అనే పేషెంట్ కూడా 68 ఇయర్స్ ఆయనకి ఎంతో. సో ఆ 68 ఇయర్స్ ఆయన కూడా మనకి హార్ట్ అటాక్ వల్ల మరణించడం జరిగింది. ఆయన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం తీసుకున్నారు. ఇలా ఏమంటే మనకు అతిసారం వ్యాధి అనేది ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ అవుతుంది కాబట్టి మన మీ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఇంట్లో ఉండకుండా ఇట్లా మా ఆశా వర్కర్ కానీ మా ఏఎన్ఎం కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలా వాళ్ళతో సరిగ్గా మాట్లాడి ఇలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇట్లా మా అర్బన్ హెల్త్ సెంటర్కి.
ఇప్పటికి ఎన్ని టేకప్ చేశారు ఈ అతిసార వ్యాధి సంబంధించిన కేసులు? యాక్చువల్ మా అర్బన్ హెల్త్ సెంటర్ వర్కింగ్ అవర్స్ ఏమంటే మార్నింగ్ 9 to 5 వరకు అనమాట. మేము ఈవినింగ్ వరకు కాకుండా 8 నుంచి మార్నింగ్ 6 దాకా ఇక్కడ ఉన్నాం అనమాట. పేషెంట్ వస్తూనే ఉన్నారు రాత్రి. మాకు రాత్రి వచ్చిన పేషెంట్లు అయితే మనకు నైట్ 8 to మార్నింగ్ 6 వరకు అయితే మనకు 50 మెంబర్స్ దాకా వచ్చినారు అనమాట. 50 మెంబర్స్ దాకా వచ్చినారు. సో అలా మేము వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సిఎస్సీలో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సిఎస్సీలో కూడా అక్కడ ఎవరైనా ఇక్కడ బెడ్ సరిపోక కానీ అట్లా ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ మన అర్బన్ హెల్త్ సెంటర్కి రావచ్చు. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు వైద్యం చేసుకోవచ్చు.